కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదని చెప్పినా కేసీఆర్ వినలేదని గతంలో సాగునీటి శాఖలో పనిచేసిన అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం నిర్మాణానికి 1,40,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ఇప్పటిదాకా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారని, ఇందులో 50,000 కోట్లను ఏమాత్రం ఉపయోగం లేని పనులకు ఖర్చు చేశారని ఆరోపిస్తున్నారు. కమిషన్ల కోసమే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అంటున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావుని వెంటనే విధుల నుంచి తొలగించి ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం అవకతవకలపై విజిలెన్స్ దాడులు జరగడం శుభపరిణామం అంటున్న సాగునీటి శాఖ రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి రానా ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి గురించి కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎంతవరకు వెచ్చించింది, దాని యొక్క అంచనాలు ఎంతవరకు అనేది కూడా మొదటి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా కూడా విమర్శలు కూడా చేస్తూనే ఉంది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా వీరు అవినీతి చేశారు, భారీ స్థాయిలో ప్రజాధనాన్ని లూటీ చేశారంటూ కూడా అనేక రకాలుగా కూడా గతంలో విమర్శలు కూడా చేసింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ అసెంబ్లీలో ఒక ఛాలెంజ్ చేసింది కాళేశ్వరం పట్ల కానీ అలాగే మేడిగడ్డ పైన కానీ ఎటువంటి విచారణకైనా మేము సిద్ధమనేసి కూడా వారు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆ విచారణ స్వీకరించినటువంటి ప్రభుత్వం ఇవాళ నుంచి కూడా విజిలెన్స్ దాడులు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన కార్యాలయం ఏమంటో ఆ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా అనేక బృందాలతో కూడా విజిలెన్స్ దాడులు చేస్తున్నాయి. దాంతోపాటు కాళేశ్వరం ఏదైతే కార్పొరేషన్ ఆఫీస్ పైన కూడా ఈ యొక్క విజిలెన్స్ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి మొత్తం విషయాలు అసలు ఏం జరిగింది, వారు ఇచ్చినటువంటి అంశాలేంటి, మన జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గతంలో ప్రదర్శించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషనే అక్కడ ప్రదర్శించారు. కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం గురించి కానీ ఈ యొక్క మేడిగడ్డ గురించి కానీ పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ఇరిగేషన్ సంబంధించిన మాజీ అధికారి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఈయనకి మొత్తం అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎట్లా జరిగింది, ఎంతవరకు వెచ్చించారు, దాని అంచనాలు ఏంటి, అసలు ఏం జరిగింది, అన్ని విషయాలు కూడా ఈయనకు బాగా తెలుసు. ఎందుకంటే వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈయన దానికి కౌంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యం దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలని ఈయన బయటకు తీసుకొచ్చారు. సో ఇవాళ ఈ విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఆయన ఏ విధంగా చూస్తారో, అసలు జరిగినటువంటి అక్కడ ఎగ్జాక్ట్గా జరిగినటువంటి వాస్తవాలు ఏంటో కూడా మనము అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చూసారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడైతే ఇరిగేషన్ సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి, ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించిన కార్యాలయాలపైన ఈ యొక్క విజిలెన్స్ దాడులు ప్రభుత్వం చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎట్లా చూస్తారు ఈ దాడుల్ని? ఈరోజు నా పేరు దొంతు లక్ష్మీనారాయణ, నేను రిటైర్డ్ ఇంజనీర్ సాగునీటి శాఖ కన్వీనర్ తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం. చాలామందికి పరిచయమే. నేను మొన్ననే 6వ తారీఖు నాడు కౌంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రదర్శించడం జరిగింది. 29 డిసెంబర్ నాడు ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ అంటే హెడ్ ఆఫ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 5 కాంగ్రెస్ మినిస్టర్ల ముంగట ఇవ్వడం జరిగింది. అయితే సుమారుగా ఎందుకంటే ఆయన ఇచ్చింది ఇంజనీరింగ్ మురళీధర్ ఎవరు అంటే 11 ఏళ్ల కింద జూన్ 2013 రిటైర్డ్ అయిన ఇంజనీరింగ్ చీఫ్. ఆయన కేసీఆర్ అతన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నాడు. కాబట్టి అతడు 17 ఏళ్ల నుంచి కేసీఆర్ యొక్క అనుయాయి కాబట్టి ఆయన కేసీఆర్ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మేడిగడ్డ సైట్ దగ్గర అయితే ఈ కొత్త ప్రభుత్వం 5 మినిస్టర్ల ముంగట. సో దాని యొక్క వాస్తవాలు కూడా నేను కూడా మొన్ననే సాటర్డే 6వ తారీఖు నాడు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే పరిణామాలు ఏంటంటే ఈరోజు ప్రభుత్వము ఎందుకంటే విజిలెన్స్ దాడికి కొంత పూనుకున్నది. ఈరోజు విజిలెన్స్ దాడి జరుగుతున్నాయని మనకు సమాచారం ఉన్నది. విజిలెన్స్ దాడి అనేది కాళేశ్వరం కార్పొరేషన్ ఆఫీసు కూడా కొన్ని రికార్డ్స్ సీజ్ చేయడం కానీ, లేదా భూపాలపల్లి కన్నెపల్లి పంపోదారుడు ఆఫీసు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసు కానీ వాళ్ళ కొన్ని రికార్డ్స్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎర్రమంజిల్లో ఉన్న ఆఫీసులు, తర్వాత కార్పొరేషన్ ఆఫీసులు కరీంనగర్లో, ఇవన్నీ సంబంధిత ఆఫీసులలో ఈరోజు విజిలెన్స్ రైడ్స్ స్టార్ట్ అయ్యి కొంత రికార్డ్స్ను వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవినీతికరమైన చర్యలు ఉన్నాయి. ఇందులో మనం ప్రధానంగా తెలుసుకోవాలి, తెలంగాణ మనం నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్లతోనే అనేక మంది ఆత్మ ప్రజలతో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నిధులు దుర్వినియోగమైనవి, అప్పులైంది. తెలంగాణ వచ్చిన తర్వాత 69,000-70,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 6,71,000 కోట్ల అప్పు చూపించడం జరిగింది. మరి అప్పు ఎట్లా దేనికి వెచ్చించడం జరిగింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా తెలంగాణ వచ్చిన నాటికే కేవలం 28,000 కోట్లు ఖర్చు పెడితే అది పూర్తి అయ్యేది ఉండే. కానీ ఈ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అనాలోచితంగా దాని రీడిజైన్ పోయి 30,000 కోట్లతో పూర్తి అయింది. మ్యాక్సిమం 1,30,000 కోట్లు కానీ 1,49,000 కోట్లకు ప్రభుత్వం అనవసరంగా వెచ్చించడం జరిగింది. దాని యొక్క అంచనాలు పెంచడం జరిగింది. ఆ రీడిజైనే లోపభూయిష్టం ఉన్నది.
ఆ రీడిజైన్ లోపభూయిష్టం అనేక విషయాలు మన పవర్ ప్లాంట్ ప్రదేశంలో అక్కడ మేడిగడ్డ దగ్గర ఎందుకంటే దాదాపు చాలా సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన మంత్రులు కానీ అధికారులు కానీ అందరూ విన్నారు, చూశారు. వాళ్ళు చూసిందంతా కూడా మీరు దానికి కౌంటర్ కూడా ఇచ్చారు. అంటే మీరు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలేంటి, ఏ అంశాలని వారు దాచిపెట్టారని మీరు అనుకుంటున్నారు? అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని అనవసరంగా ప్రాణాయిత చేయవల్ల పాత ప్రాజెక్టును రీడిజైన్ చేయడం జరిగింది. పాత ప్రాజెక్టులకు మనం 16,40,000 సేద్యం రావాల్సింది ఉండే, ఈయన 30,000తో ఖర్చు పెడితే ఈయనకి రీడిజైన్ చేసిన తర్వాత 18,25,000. కానీ దాని యొక్క అంచనా వ్యయం 3 అంతలు పెంచుండు. అంటే 1,30,000 కోట్లకు తీసుకురావడం. 30,000 కోట్లు ఎక్కడ, 1,30,000 కోట్లు ఎక్కడ? ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ యొక్క ప్రజాధనము 1,00,000 కోట్లు ప్రధానం దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ దుర్వినియోగంలో అనేక కరప్షన్ కూడా దాగి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా దుర్వినియోగం అయితే చేసిందో కరప్షన్ కూడా దాగింది. ఇక్కడ మనం గమనించవలసింది అంటే మొన్న మురళీధర్రావు గారు ఇప్పుడు ఎప్పుడైతే 30,000 కోట్లకు వాళ్ళే మొదట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని 80,000 కోట్లు చేసిండ్రు. 80,000 కోట్లను మళ్ళీ దాన్ని 94 కోట్లకు పెంచిండ్రు. అంటే అది దానికి ఒక సమర్థత చెప్పలేదు పవర్ ప్లాంట్ ప్రదేశంలో. మొదలే రీడిజైన్లో 30,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 80,000 కోట్లు చేసారు. రీడిజైన్లో 80,000 కోట్లు చేస్తూ మళ్ళీ ఒక 14,000 కోట్లు అదనంగా పెంచడం జరిగింది. 94,000 కోట్లకు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సరైన సహేతుక కారణాలు చెప్పలే ఆ రోజు. ఎందుకు మీరు 80,000 కోట్లకే కంప్లీట్ చేయలేదు, 30,000 కోట్ల నుంచి 80,000 కోట్లు మీరే చేసారు, మళ్ళీ 94,000 కోట్లు చేసారు. అంటే 14,000 కోట్లు అదనంగా పెంచారు. పెంచినప్పుడు ఇది చెప్పాలి కదా పవర్ ప్లాంట్ ప్రదేశం నాడు. తర్వాత ఇంకోటి 3rd టీఎంసీ, 2 టీఎంసీలు నీళ్ళే ఇప్పటికీ మీరు తీసుకురాలేదు. మళ్ళీ 3వ టీఎంసీ కరోనా పీరియడ్లో టెండర్ పిలిచిండ్రు. కరోనా పీరియడ్లో టెండర్ పిలిచినప్పుడు 3వ టీఎంసీకి 21,458 కోట్లకు మీరు టెండర్ పిలిచిండ్రు. మరి ఈరోజు 33,000 కోట్లు చూపించారు 3rd టీఎంసీ కింద దాని అంచనాలు. అంటే ఇక్కడ కూడా చూస్తే ఏంటంటే 7,000 కోట్లు మీరు అదనంగా పెంచారు టెండర్. మరి ఇంత 1,000 కోట్లు పెంచుతారు, అందులో 14,000 కోట్లు మెయిన్ 2 టీఎంసీల మీద. ఈ అదనపు టీఎంసీ అనవసరంగా టేకప్ చేసారు. టేకప్ చేసిన దాని మీద 7,000 కోట్లు, దాదాపు 20,000 కోట్ల అంచనాలు పెంచడం జరిగింది మీ రీడిజైన్ చేసిన తర్వాత. ఇవన్నీ చెప్పవలసింది ఉండే. ఇంకోటి ఆయన చాలా ఏంటంటే రీడిజైన్ చేయడానికి కారణాలు మేము ఎందుకు చేసినాం అనే దాన్ని కూడా అనేక తప్పులు చెప్పడం జరిగింది. అక్కడ నీళ్లు లేవు తుమ్మిడెట్టు కాడ, అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత అనేక మల్లన్న సార్ వాళ్ళు స్టోరేజ్ కేంద్ర ప్రభుత్వం పెంచమన్నది, ఇవి అనేకమైన తప్పుడు సమాచారం కూడా ఇచ్చిన మన పవర్ ప్లాంట్ స్టేషన్. అసలు వాస్తవానికి సమృద్ధమైన నీళ్లు ఉన్నాయి, అక్కడ అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. 9 కాడ చేకొట్టడానికి మహారాష్ట్ర వాళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు ఉండే. మేము కూడా చంద్రాపూర్ పోయినాము, ఆ 152 కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి ఆమోదం ఉండే. అప్పటికే ఆయన కేసీఆర్ వచ్చేసిందంటే మేడిగడ్డకు డిసైడ్ చేశారు. మేడిగడ్డ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేడిగడ్డ పాత ప్రాజెక్టు ఎల్లంపల్లి కామన్ రిజర్వాయర్, ప్రాణాయిత చెవెల్లో కూడా ఇప్పుడు కూడా కామన్ రిజర్వాయర్. ఈ ఎల్లంపల్లి నుంచి డౌన్లో మేడిగడ్డ పోవడం జరిగింది 50 మీటర్ల డౌన్లో. అంటే 148 మీటర్లు ఎల్లంపల్లి ఉంటుంది. ఈయన పోయింది 100 మీటర్లకు పోయిండు. 100 మీటర్ల నుంచి ఈ ఎల్లంపల్లికి 140 తీసుకోవడం అంటే కాళ్ళ కింద నీళ్లు తల మీద తీసుకొస్తుండు. మొదలు తుమ్మిడి ఆట కాడ ఏముందంటే తుమ్మిడేట్టు కాడ తల మీద నుంచి తల మీదకి రావాల్సింది ఉండే ఎల్లంపల్లికి. ఎందుకంటే అది 148 లేవలే ఉండే తుమ్మిడేట్టు కాడ, ఎల్లంపల్లి 148 లేవు ఉండే. తల మీద నీళ్ళను తల మీదకి వచ్చేది ఉండే. చాలా తక్కువ ఖర్చు అని గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి ఈయన తల మీద నీళ్ళను మళ్ళీ కాళ్ళ కింద తీసుకుపోయి మళ్ళీ కాళ్ళ కింద నుంచి మళ్ళీ తల మీద తీసుకురావడం అయింది. ఎందుకంటే ఎల్లంపల్లికి మేడిగడ్డ కింద కాళ్ళ కింద తీసుకుపోయిండు, మళ్ళీ ఎల్లంపల్లి తల మీద తీసుకొచ్చిండు. అంటే ఇక్కడ అదనం ఖర్చు ఏంటంటే 30,000 కోట్లు అదనం ఖర్చు పెట్టడం జరిగింది. 30,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినప్పుడు మేడిగడ్డను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టారు కదా. ఇప్పుడు మనం చూసాం గత 3 నెలల నుంచి ఎట్లా కుంగిపోవడం కానీ, అనేక మందికి అక్కడ పర్యటనలు చేసి దానికి సంబంధించిన స్థితిగతులపైన కూడా సమగ్ర విచారణ చేయాలని కూడా చెప్పడం, ఏకంగా మంత్రుల బృందం కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించింది. మేడిగడ్డ విషయానికి వచ్చి మీరు ఎందుకంటే చాలా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, కింద నుంచి వెళ్తుందని చెప్తున్నారు కాబట్టి, మేడిగడ్డ గురించి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు దాన్ని కుంగిపోయింది అంటే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ ప్రతిపాదించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు ఇవి కేవలం ఇసుక ఫౌండేషన్ మీద కట్టడం జరిగింది. నదిలో ఇసుక ఉన్నది. ఇసుకలో నిర్మాణం చేసినప్పుడు వీళ్ళు జాగ్రత్త వహించి కట్టలేదు. ఎందుకంటే చాలా డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, తర్వాత మెయింటెనెన్స్ లోపం ఉంది. త్వరగా ఎందుకంటే మన గోదావరి నది మీద సరార్థర్ కాటన్ 150 ఏళ్ళ కింద కట్టినా ఈరోజు కూడా ఆనకట్ట నిలిచి ఉంటుంది మనకు. ఎందుకంటే రాజమండ్రి దగ్గర మీరు చూడండి 1855లో ముగించిన సరార్థర్ కాటన్, దాని తర్వాత 1975లో అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఒక బ్యారేజ్, కొత్త బ్యారేజ్ కట్టిండ్రు, అదే గోదావరి మీద ఇసుక బ్యారేజ్. మరి ఈరోజు అవి నిలిచిన్నాయి. కానీ ఇక్కడ కూడా ఇసుక బ్యారేజ్ మీద మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వీళ్ళు నిర్మాణం చేసిన వాటికి 3 ఏళ్ళకే పగుళ్ళు వచ్చేసినాయి. మరి 3 ఏళ్ళకి పగుళ్ళకి వచ్చినట్టే మీ యొక్క నిర్మాణ లోపము, డిజైన్ లోపము, మెయింటెనెన్స్ లోపం, అనేక లోప కారణం వల్ల మొన్ననే అక్టోబర్ 1 21 నాడు అది కుంగిపోయింది మేడిగడ్డ. తర్వాత నవంబర్ 1 నాడేమో అన్నారం కూడా అది లీకేజీలు స్టార్ట్ అయినాయి.
తర్వాత సుందిలా కూడా అది కూడా దాని ప్రమాదంలోకి వచ్చేస్తుంది కొద్ది రోజులు అయితే. మీరు అవన్నీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు, దీని డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, క్వాలిటీ లోపం, అన్ని లోపాలు ఉన్నాయి, సమగ్రంగా ఇవి పనికొస్తాయి అనేది కూడా వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసిపోయినారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తీసుకురావడానికి ఒక టీఎంసీకి 5 కోట్ల ఖర్చు వస్తుంది. అంటే ఒకళ్ళ పవర్ ఛార్జెస్ 1000 కోట్లు అదనంగా ప్రతి సంవత్సరం అవుతుంది. కాబట్టి నిరుపయోగమైన ప్లేస్లో వీళ్ళు చేపట్టవలసిన ప్లేసే కాదా 3 ప్రాజెక్టులు, ఇది నిరుపయోగమైనవి. ప్రపంచంలో ఎవరు కూడా నది నుంచి నదికి లిఫ్ట్ చేయరు. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మేడిగడ్డ నుంచి అన్నారం నదిలోకి, అన్నారం నుంచి సుందిలా నది, సుందిలా నుంచి ఎల్లంపల్లి నదికి, ఒక నదిలో నుంచి నదికి లిఫ్ట్ చేయడం అనేది ఇంత ఫూలిష్ డిజైన్ ఎక్కడ చేయలేదు. ఈ ఫూల్ డిజైన్లు మూడు పంప్ హౌజులు, 3 బ్యారేజ్లు వేస్ట్ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ ఏం పంప్ హౌజ్ మునిపోయింది, అది కూడా లో లెవెల్లో కట్టిండ్రు, అది ఆడవుడిగా. ఈ రోజు కూడా మేడిగడ్డ నిర్మాణం చేసేటప్పుడు ఒకటే రోజు 17,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసిర్రు. అంత అడావుడిగా చేయాల్సిన అవసరం లేకుండే. కాబట్టి ఈ అడావుడి, కేసీఆర్ యొక్క అడావుడి, నాణ్యత లోపం, డిజైన్ లోపం, అనేక కారణాల వల్ల మేడిగడ్డ కాడ ఒక 30,000 కోట్లు, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 30,000 కోట్లు అంటే 3 బ్యారేజ్లకు 3 పంపులకు వృధా చేయడం జరిగింది, అది కూలిపోవడం జరిగింది. టోటల్గా ఇప్పుడు అదేవిధంగా చూస్తే మల్లన్న సాగర్ 1.5 టీఎంసీ ఉండే పాత ప్రాణహిత్యలో, దాన్ని 50 టీఎంసీలు పెంచి అనవసరంగా ఒక 14 గ్రామాల ప్రజలను యొక్క జీవించే హక్కును కొలగొట్టడం ఉంది. 10,000 మంది ఇక్కడ నిర్వాసితులై గజల్లు దగ్గర ఒకే చోట నిర్వాసితులు అక్కడ నిర్వాసిత కల్పించరు. వాళ్ళు ఇక్కడ ఉపాధి లేకుండా ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ యొక్క బతుకులు కూడా చిన్నాభిన్నమైనవి. మొత్తంలో ఈ రీడిజైన్ వల్ల ఏంటంటే 30,000 కోట్ల రూపాయలు అయిన ప్రజాధనం 1,00,000 కోట్లు వృధా చేసిరు. అనేక ప్రజల యొక్క జీవన విధానాన్ని, జీవించే హక్కును కొలగొట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అనేక తప్పులు ఉన్నాయి. తర్వాత ఇందులో కూడా రేట్స్ కూడా చాలా కుంభకోణం ఉన్నది. బిహెచ్ఎల్ ఇచ్చిన రేట్స్ ఏంది, వీళ్ళు ఒక మెగావాట్స్కు నిర్ణయించిన రేట్లు, ఇక్కడ కోట్ల కొలది రేట్లు ఆల్మోస్ట్ ఆల్ అందులో ఒక 4-5 వేల కుంభకోణం దాగి ఉంది. ఇంకో ప్రధానంగా చెప్తుంటే 3వ టీఎంసీలో అప్పుడే ఒక 10 మంది ఇంజనీర్స్ మేము ఒక లెటర్ ఇచ్చినాము, అయ్యా నువ్వు 3వ టీఎంసీ చేపట్టినట్టుంటే టనల్ ద్వారా తీసుకురా, పైపులు పెట్టకని చెప్పినాము. కేసీఆర్ గారు ఏంటంటే మిషన్ భగీరథంలో పైపుల యొక్క కమిషన్లకు బాగా కక్కుర్తిపడి పైపుల ద్వారా నీళ్ళు తీసుకొస్తున్నాయి, కమిషన్లు ఎక్కువ వస్తాయని, పైపులు వాళ్ళ అన్యాయాల కంపెనీలు ఉంటాయనే ఉద్దేశంగానే మిషన్ భగీరథలో ఎప్పుడైతే పైపులు రీప్లేస్ చేసిండో మొత్తం 1,35,000 కిలోమీటర్ల పైపులు రీప్లేస్ చేసిండు. అదే పైపులు కూడా ఆలోచించి 3వ టీఎంసీ పైపులు పెట్టిండు. పైపులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ తొలి ఖర్చే దాదాపు 8,000 కోట్లు 10,000 కోట్లు వేస్ట్ అయింది అక్కడ. కాబట్టి ఇలాంటి వేస్ట్లు అన్నీ కలిస్తే దాదాపు కాళేశ్వరం మీద 20,000 కోట్లు వేస్ట్ వర్క్ కూడా ఉన్నది. అంటే అవినీతితో కాకుండా ఇక్కడ 30,000 కోట్లు వేస్ట్ అయింది మేడిగడ్డ అన్నారు సున్నీలా. తర్వాత వేస్ట్ చేసిన పైసలు కూడా ఒక 20,000 కోట్లు అదనంగానే ఇక్కడ మనకు వేస్ట్ 50,000 కోట్లు కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఈ విజిలెన్స్ వాళ్ళు రేపొద్దుల ఏ దర్యాప్తు సంస్థలు కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎందుకు అంచనాలు చాలా వరకు కూడా ఇట్లా విజిలెన్స్ దాడులు చేస్తున్నారనేసి కూడా వాళ్ళు కార్యాలయాల్లో ఫైళ్ళు మాయం చేయడం కానీ, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా కూడా కనపడనిక్కడ చేయడము, గతంలో పనిచేసినటువంటి వారంతా కూడా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి డేటాలో కూడా ఆ యొక్క అంశాలు లేకపోవడము, ఇవన్నీ ఎలా చూస్తారు? కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం కాళేశ్వరం మీద కానీ మేడిగడ్డ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. అసలు ఏం జరిగిందని దాని మీద? అసలు కొత్త ప్రభుత్వం వస్తున్నదని మనం కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నాము. ఎందుకంటే కేసీఆర్ యొక్క అవినీతి పాలన కానీ, తర్వాత అతని యొక్క అణచివేత కానీ, ఏదైనా ఒక నిరంకుశ ధోరణి అనేది పెరిగిపోయింది. మనం అందరూ తెలుసుకున్న విషయమే. నిరంకుశ పాలన కావాలని ప్రతి వాళ్ళు ఒక సోషల్ మీడియా కానీ ప్రతి వ్యక్తి కూడా మనం ఆయన పాలన దించాలని అనుకున్నాం. కొత్త ప్రభుత్వం రాగానే కొద్దిగా ఎందుకో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయంలో కొంత నిరుత్సాహం ఎందుకంటే ఆఫీసులను కొనసాగించవలసింది కాకుండా ఎప్పుడో రిటైర్డ్ అయిన మురళీధర్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ను ఇప్పటివరకు 30 రోజుల తర్వాత కూడా ఆయన తొలగించకపోవడం అనేది అది సమంజసం కాదు. ఆయనతో పాటు వెంకటేశ్వర్లు ఉన్నాడు, అంటే మేడిగడ్డ చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్, ఇంకో ఆయన హరిరామ్ అన్నాడు. వీళ్ళందరినీ రిటైర్డ్ అయిన వాళ్ళను వెంకటేశ్వర్లు కానీ మురళీధర్ కానీ వెంటనే వాళ్ళు తొలగించవలసిన అవసరం ఉంది. రిటైర్డ్ స్టాఫ్ కేసీఆర్ యొక్క వీళ్ళు అనుయాయులు, వీళ్ళు ఎట్లా అయినా కేసీఆర్ యొక్క తప్పులను కప్పిపుచ్చడానికే రికార్డ్స్ మాయం చేస్తారు, అది సహజము. ఎందుకంటే అదే వ్యక్తులు ఆఫీసులో కొనసాగుతున్నప్పుడు వాళ్ళు ఏమేమి తప్పులు చేశారో ఆ తప్పులను కప్పిపుచ్చడానికి కానీ లేకుంటే రికార్డులను మాయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. ఆ ప్రయత్నాలు జరగకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాలను, అంటే ఇప్పటికే 32 రోజులు అయింది, ఎక్కువేం కాలేదు, వెంటనే వీళ్ళని కూడా తొలగించవలసిన అవసరం ఉండే. మరి వీళ్ళని ఎందుకు తొలగించలేరో మరి మురళీధర్ రావు కానీ రిటైర్డ్ ఇంజనీర్స్ మొత్తం చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్లో, వాళ్ళందరినీ తొలగించేసి సరైన దర్యాప్తు చేయాలి. వీళ్ళని మాత్రం కొనసాగిస్తే దర్యాప్తు ఎట్టి పరిస్థితుల్లో నిష్పక్షపాతంగా జరగదు. వీళ్ళు రికార్డ్స్ మాయం చేస్తారు, అన్నింటినీ అవకతవకలను కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తారు. వెంటనే వీళ్ళని రిటైర్డ్ అయిన ఇంజనీర్స్ మొత్తం తొలగించాలి. మురళీధర్తో పాటు వెంకటేశ్వర్లు, అతో పాటు ఇతర రిటైర్డ్ ఇంజనీర్లను డిపార్ట్మెంట్లో మొత్తం తీసేయాలి, వాళ్ళని డిస్కంటిన్యూ చేయాలి.
ఎందుకంటే ఆల్రెడీ రిటైర్డ్ వీళ్ళు వాళ్ళకి బాధ్యత ఏముండదు, రేపు ఏమైనా జరిగితే ఏమైనా బాధ్యత తీసుకుంటారా వాళ్ళు? తీసుకోరు కదా. రిటైర్డ్ వాళ్ళు ఇంజనీర్స్ ఏం బాధ్యత తీసుకుంటారు? ఆ విధంగా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విజిలెన్స్ దాడులు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ దాడులు ఏ అంశాలని వాళ్ళు పరిగణలోకి తీసుకొని దాడులు చేస్తే బాగుంటుంది, ఏ డాక్యుమెంట్స్ని వారు పరిశీలించాల్సి ఉంటుంది? వాళ్ళు ఖచ్చితంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ వాల్యూ ఏంది, టెండర్ వాల్యూ ఏంది, ఎందుకు రేట్లు ఇట్లా వెచ్చించరు, తర్వాత మేము ఖచ్చితంగా మా రికార్డ్స్ ఉన్నాయి, మీరు 3వ టీఎంసీ టేకప్ చేయకుండి అవసరం లేదు, 2 టీఎంసీలో నీటి వినియోగం జరగలేదు ఇంతవరకు, 3వ టీఎంసీ ఎందుకు టేకప్ చేస్తే ఆగమేఘాల మీద కరోనా పీరియడ్లో మీరు టెండర్లు ఇచ్చారు, సరే మీరు టేకప్ చేస్తా అనుకున్న తర్వాత ప్రజెంట్ సిస్టమ్, ఎందుకంటే ప్రజెంట్ సిస్టమ్ కెనాలు టనల్ ద్వారా మేము గ్రావిటీ ద్వారా తీసుకున్నాము, మీరు పైప్ లైన్ పెట్టొద్దు, పైప్ పెడితే ఏమైందంటే ఇనిషియల్ కాస్ట్ ఒక 7,000 10,000 కోట్లు అదనం అవుతుంది, దాని ఒక మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, లీకేజ్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని మేము రైటింగ్లు ఇచ్చినాము, ప్రభుత్వం లెక్క చేయలేదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ పరిగణలో తీసుకోవాలి. తర్వాత ఇంకా బిహెచ్ఎల్కు పేమెంట్ చేసిన దానిలో బిహెచ్ఎల్కి చేసిన పేమెంట్ ఏంది, వీళ్ళు కాంట్రాక్ట్ చేసిన పేమెంట్ ఏంది కూడా వెలికి తీయాలి. వెలికి తీస్తే అందులో కూడా ఒక 4-5 వేల కోట్ల కుంభకోణం బయటపడుతుంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే కేసీఆర్ ఇన్ బిట్వీన్, అంటే మల్లన్న సార్ టు కొండపోచమ్మ సార్ ఆయన ఫామ్ హౌస్ త్వరగా నీళ్ళు రావాలని ప్యాకేజ్ 9లో కూడా పైప్ లైన్ పెట్టిండు, ఇది ఎవరికి తెలియదు. అక్కడ కూడా 1,600 కోట్లు వేస్ట్ అయింది, అంటే అదనం ఖర్చు వచ్చింది. ప్యాకేజ్ 14 అంటే మల్లన్న సార్ టు కొండపోచమ్మ సార్ ఆయన ఫామ్ హౌస్ వరకు, అది ఎవరికి తెలియదు. ఆడ కూడా పైప్ లైన్లు పెట్టిండు, పైప్ లైన్ పెట్టి 1,600 కోట్లు అదనం ఖర్చు తీసుకొచ్చేసిండు. తర్వాత మల్లన్న సార్ కొంత లేట్ అవుతుందని 51,000 కోట్లతోనే అదనం కెనాల్ తీసుకొచ్చిండు, డైరెక్ట్ కెనాల్ తీసిండు. మరి డైరెక్ట్ కెనాల్ తీసినప్పుడు కూడా మేము చెప్పినాం, అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అయ్యో ఎట్లా నువ్వు డైరెక్ట్ కెనాల్ తీసుకున్నావు కదా, మల్లన్న సార్ యొక్క దాని యొక్క 10 టీఎంసీలకి కుదించండి, 10 టీఎంసీలు కుదించినట్టుంటే ఒక 10 ఊళ్ళు సేఫ్ అవుతాయి, ఒక 4 ఊళ్ళో నీళ్లు నిలపండి, ఎట్లా మీరు డైరెక్ట్ కెనాల్ వేసుకున్నారు, ఆ కెనాల్ చివరిలో ఒక 4 ఊళ్ళు పల్లెపాడు ఎర్రవల్లి కాడ వేసుకుంటే 10 ఊళ్ళు కాపాడబడతాయి, రక్షించబడతాయి కూడా. ఆ విధంగా కూడా నేను హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసినా, హైకోర్టులో వేస్తే హైకోర్టులో డైరెక్షన్ ఇచ్చింది మా యొక్క ప్రపోజల్ పరిశీలించమని. వీళ్ళు ఏమీ పరిస్థితులు అన్నీ తుంగలో పెట్టేసారు, దుర్మార్గమైన పనులు చేసి నిర్వాసితులను చేసారు. మల్లన్న సార్ యొక్క 14 ఊళ్ళ ప్రజలను నిర్వాసించారు, వాళ్ళ జీవన విధానాన్ని జీవించే హక్కును కొల్లగొట్టడం ఉంది. అట్లా ప్రజా జీవనం విధ్వంసం జరిగింది. పబ్లిక్ యొక్క తెలంగాణ యొక్క 1,00,000 కోట్లు నిక్కరంగా కనపడుతుంది, 1,00,000 కోట్ల దుర్వినియోగం అయింది. ఒకవేళ ఇదే 1,00,000 కోట్లు ప్రజోపయోగం ఖర్చు పెట్టినట్టే అనేక ఉద్యోగాలు వస్తుండే, అనేక మనకు మెడికల్ ఫెసిలిటీ వస్తుండే, నిరుద్యోగులకు తోడ్పడుతుండే, యూనివర్సిటీలు బాగుపడుతాయి, ఎన్నో బాగుంటుంటాయి. ఈరోజు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అప్పుల ద్వారా మళ్ళీ వీళ్ళు మొదలు అప్పులు ఏం చూపిస్తున్నారంటే 62,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి మొన్న పేమెంట్ చేసినామని చెప్తారు, 32,000 కోట్లు ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టినామంటారు. మరి 30,000కే కంప్లీట్ అయ్యేది ఉండే ప్రాణైతే చేయవల్ల ప్రభుత్వ నిధులతోనే కంప్లీట్ అయ్యేది ఉండే కదా, నువ్వు ఎందుకు అప్పులు తీసుకొచ్చి రీడిజైన్ చేసినావు? మితిమీరిన అప్పులకు 10% 11% అప్పులు తీసుకొచ్చి 62,000 కోట్లు ఖర్చు ఇప్పటికే వెచ్చించినావు అంటున్నావు. ఆ 62,000 కోట్లకు ఇప్పటికీ 22,000 కోట్లు నువ్వు ఇంట్రెస్ట్ల కింద పేమెంట్ చేసినావు, అంటే 17,000 కోట్లు ఇంట్రెస్ట్లు, 5,000 అసలు పేలట్టు, 22,000 కోట్లు ఇప్పుడు పేమెంట్ చేసినట్టు 22,000 కోట్లు మామూలా? నువ్వు అనవసరంగా అనాలోచితంగా దాన్ని రీడిజైన్ చేసి ప్రభుత్వ సొమ్ముతోనే ముగించేదాన్ని నువ్వు ప్రభుత్వ సొమ్ముతోని 32,000 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పినా మొన్న పవర్ ప్లాంట్ పేషెంట్లు. అదే ప్రభుత్వ సొమ్ముతోని కంప్లీట్ అయ్యేది ఉండే కదా, ప్రాణాయిత చేయవల్ల. నువ్వు మార్పే ఉంది, అప్పుడు ప్రతిపాదిత సాగు 16,40,000, ఇప్పుడు నువ్వు రీడిజైన్ చేసిన తర్వాత 18,25,000, 2 లక్షల అదనం కూడా కాదు. మరి అదనము 2 లక్షల అదనం కొరకు 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినావు కదా నువ్వు. ఈ దుర్వినియోగం పొద్దుగాల ఎవరు మోయాలి? తెలంగాణ ప్రజలు మోయాలి. ఇప్పటికే 20,000 కోట్లు ఇంట్రెస్ట్ కింద పే చేసిర్రు. ఇదంతా దుష్పరిమాణాలు అనేది ఈ రీడిజైన్ నీ తప్పిదానం వల్ల జరిగింది. కాబట్టి వీళ్ళందరూ ఎవరైనా పాత్రదారులను అందరూ శిక్షించబడాలి, అందరిపైన తగిన చర్య తీసుకోవాలి. విజిలెన్స్ తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళ మీద వాళ్ళు శిక్షార్హులు, ఇంజనీర్స్ కానీ కేసీఆర్ కానీ ఎవరైనా కూడా బాధ్యులు, శిక్షార్హులు. ఖచ్చితంగా దర్యాప్తు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అది ఎందుకంటే విజిలెన్స్ దాడుల్ని నేను స్వాగతిస్తానని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో అనేక పర్యాయాలు కూడా మేము హెచ్చరించినా కూడా కేసీఆర్ దాన్ని రీడిజైన్ పేరుతో 1,000 కోట్ల రూపాయలు దాన్ని వృధా చేశాడు, ప్రజాధనాన్ని వృధా చేశాడని కూడా ఆయన చెప్తున్నారు. నేపథ్యం కాబట్టి ప్రభుత్వం వచ్చింది కాబట్టి పారదర్శకంగా దీనిపైన విచారణ చేసి ప్రతి డాక్యుమెంట్ని చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలించి వారిపైన కేసులు బుక్ చేస్తే కానీ ఈ యొక్క మొత్తం స్కామ్ అనేది బయటకు రాదనేసి కూడా లక్ష్మీనారాయణ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది.